హాయ్ ఫ్రెండ్స్! అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉపవాసము ఫస్ట్ రోజు కాబట్టి మా బాబు ఉన్నాడండి ఉపవాసము. అందుకని చెప్పేసి ఉపవాసం తీర్చడానికి కర్బూజా అయితే తెప్పిచ్చాను నేను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న వాళ్ళకి బాగా వేడైతే చేసిద్ది ఒంట్లో. అందువల్ల ఏమి తినరు కాబట్టి సాయంత్రానికి కొంచెం చల్లటి వస్తువులైతే చాలా బాగుండిద్ది. అందుకని చెప్పేసి కర్బూజా తెప్పిచ్చాను. ఇది మొత్తము చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసైతే బాక్స్‌కైతే వేసి పంపిద్దామని తెప్పిచ్చానండి. ఇగ ఉపవాసం తీర్చంగాల్నే ఏందంటే అన్నమైతే తినలేరు. కాబట్టి ఇలాంటివి చల్లటి వస్తువులైతే వాళ్ళకి చాలా బావుండిద్ది. అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చి మొత్తం ముక్కలైతే చేస్తున్నాను. ఈ కర్బూజా ముక్కలుగా చేసి అందులో కొంచెం చక్కెర గూడా వేసుకుంటే చాలా బావుండిద్ది. అలాగే చలవ కూడా. అందుకని చెప్పేసి మొత్తం కట్ జేస్తున్నాను. ఆ కట్ జేసిన తర్వాత ఆ విత్తనాలున్నాయి కదండీ! అదైతే వేరు చేయాలి. దాంతో తింటే ఏందంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను వేరు చేసేస్తున్నాను. చేసి మిగతాది ముక్కలు ముక్కలుగా కట్ జేసి బాక్స్‌కైతే వేస్తున్నాను. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేస్తున్నానండి. చాలా చల్లదనం అసలకి ఈ కర్బూజా తింటే మామూలుగా జ్యూస్ గూడా చేసుకొని తాగొచ్చు. ఇంకా చాలా బావుండిద్ది జ్యూస్ అయితే. ఇంకా వీళ్ళేందంటే ఉపవాసం ఉండేవాళ్ళు కాబట్టి పీసెస్‌గా అయితే కట్ జేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల చక్కెర గూడా చల్లాను. ఈ రంజాన్ నెలలో మనము ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత పుణ్యమైతే లభిస్తుంది. మనం ఎలా సంపాదించుకోవాలంటే మన చేతిలో ఉన్నది ఎవరైనా ఒక పేదవాళ్ళుంటారు ఉపవాసం ఉండడానికి. వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి మనము వాళ్ళకి కావాల్సినేదో అడిగి మరి తీసుకెళ్ళిస్తే అదే పుణ్యమండి. ఒకసారి చేస్తే అది 70 సార్లు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ నెలలో. మనకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. మంచితనము, మనం సేవా దృక్పథం అండి మెయిన్ కావాల్సింది మనిషికి. అలాగే ఒక జామకాయ గూడా చిన్న ముక్కలుగా కట్ జేసి వేశానండి ఉపవాసం తీర్చుకోవడానికి. వీళ్ళతో పాటి ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ గూడా తోటి వాళ్ళొస్తారు గాబట్టి అందరికీ అయితే ఇవ్వమని చెప్పేసి పెట్టాను.